కుంతికి సంతానం కలగడం వెనుక ఒక అద్భుతమైన మంత్రం మరియు దైవ కార్యం ఉంది. ఆమెకు కేవలం ఒక మాట ద్వారా లేదా సాధారణ పద్ధతిలో పిల్లలు పుట్టలేదు. కుంతి చిన్నతనంలో దుర్వాస మహర్షి వారి ఇంటికి అతిథిగా వచ్చారు. కుంతి ఆయనకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది. ఆమె సేవలకు మెచ్చిన మహర్షి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించారు. ఈ మంత్రాన్ని పఠిస్తూ నువ్వు ఏ దేవుడిని తలుచుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షమై తనంతటి తేజస్సు గల కుమారుడిని నీకు ప్రసాదిస్తాడు అని వరం ఇచ్చాడు. పాండురాజుకు ఒక శాపం వల్ల భార్యలతో కలిస్తే మరణం సంభవిస్తుంది. అందువల్ల కుంతి తన మంత్రం గురించి పాండురాజుకు చెప్పింది. ఆయన అనుమతితో ఆమె వివిధ దేవతలను ఆహ్వానించింది. కుంతి యముడిని ప్రార్థించగా ధర్మరాజు జన్మించాడు. వాయుదేవుడిని తలుచుకోగా మహాబలశాలి అయిన భీముడు జన్మించాడు. దేవతల రాజైన ఇంద్రుడు వల్ల పరాక్రమవంతుడైన అర్జునుడు జన్మించాడు. పాండురాజు కోరిక మేరకు కుంతి ఆ మంత్రాన్ని సవతి అయిన మాద్రికి కూడా ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలు ఆహ్వానించింది. వారు వల్ల నకులుడు సహదేవుడు జన్మించారు. ఆ మంత్రాన్ని అధర్వణ వేదంలో వశీకరణ మంత్రం లేదా దైవ ఆహ్వాన మంత్రం అని కూడా పిలుస్తారు. కుంతికి పెళ్లి కాకముందు కుతూహలంతో సూర్యుడిని తలుచుకోవడం వల్ల కర్ణుడు జన్మించాడు. ఇది ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు, కానీ అది మహాభారత చరిత్రని మార్చివేసింది.